మా సోదరిమణి ఇందాక మాట్లాడుతూ చెప్పింది వి వాంట్ కేసీఆర్ అన్న బ్యాక్ అని ఇందాక ఒక సోదరిమణి చెప్పింది. తప్పకుండా రాష్ట్ర ప్రజలు అది కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ వచ్చేది ఖాయం, మీ అందరినీ కాపాడుకునేది కూడా ఖాయం, మూసీని అభివృద్ధి చేసేది కూడా ఖాయం, మూసీ సుందరీకరణ కూడా తప్పకుండా మేము చేస్తాం. నువ్వు ఇవాళ గాంధీ స్టాచ్యూ పెడతా, గాంధీ గారి విగ్రహాన్ని పెడతా అనే పేరు మీద ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు తగలబెడుతున్నావు? డెవలప్మెంట్ చేయి. 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఎవరి జేబులు నింపడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావో సమాధానం చెప్పాలి కదా. ఒకవైపు రాష్ట్రంలోని ప్రాధాన్యతలేంటి? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వడమా? రైతులకు రైతు బంధు ఇవ్వడమా? లేదు నీ మేనిఫెస్టో 6 గ్యారంటీలు అమలు చేయడం నీ ప్రాధాన్యతన్నా? అన్ని వదిలిపెట్టి ఈ మధ్యతరగతి ప్రజలు ఎంబడ ఎందుకు పడ్డావు? ఈ ఎంపీఆర్ బ్రిడ్జ్ మీద ఎందుకు పడ్డావు?